పూరా లోకల్. సార్ భీమ్లా నాయక్కు సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, అయినా సరే హిట్ అయింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడలా, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లా. భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది, అది కూడా తప్పవుద్ది కదా. అందుకని ఐ థింక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, అంతకుమించి దీన్ని వేరేలా చూడటానికి వెళ్ళలేదు. ప్రొడ్యూసర్ నష్టపోయాడనే దేనికి మళ్ళీ చెప్పండి, వినిపించట్లా. రేట్ల విషయంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక ₹5 రావాల్సిన చోట రూపాయి వస్తుంది, దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి, అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్, దట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.